పోయింది సరిగ్గా. ఎందుకని సీనియర్ నాయకులు మాజీ శాసనసభ్యులు ఎంఏ గఫూర్ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు విద్యాసాగర్ గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు రవిచంద్రారెడ్డి గారు అండ్ హైకోర్టు సీనియర్ అడ్వకేట్ ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం అధ్యక్షులు ముప్పాళ్ళ సుబ్బారావు గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా గఫూర్ గారు నమస్తే అండి. నమస్తే. దర్యాప్తు అయిపోయింది, మీరు చేయమంటే చేస్తాం అంటే ఈ సమాధానం చెప్పింది కదా సిబిఐ. ఇనీషియల్గా అసలు సరే పాయింట్ వైజ్ మనం వెళ్తే దర్యాప్తు అయిపోయినట్టే అనిపిస్తుందా మీకు? నాకేం అనిపించడం లేదండి. వెంకటేశ్వర గారు, ముందు మీకు తర్వాత మిగతా పెద్దలకు నమస్కారం సార్. ఇప్పుడు నేను ఒక 2-3 డేస్ నుంచి చాలా బాధతో ఉన్నా. సిబిఐ యొక్క వైఖరి బాధ అంటే ఒక పర్టికులర్ కేసు అని కాదు, వివేకానంద రెడ్డి లాంటి ఒక వ్యక్తి ఆయన చంపడం దుర్మార్గము, ఆయన కేసును ఇంత నీరు గారుస్తారా అనేటువంటిది నాకు చాలా బాధగా ఉంది. ఒక ఎంపీ, ఒక రాష్ట్ర మంత్రి, ఒక మంచి మనిషి, ఆయన ఏం చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ఆ తల్లి, ఆయన కూతురు పాపం, ఆమెకి ఎక్కిన ఆ గడప దిగిన గడప అన్నట్టుగా తిరుగుతుంది. లాస్ట్కి వచ్చేపాటు సిబిఐ వాళ్ళు అంటే దీంట్లో ఒక రహస్యం దాగింది వెంకటకృష్ణ గారు. ఇప్పుడు కేసు దర్యాప్తులో ఉంది అంటే అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు అవుతుంది, అంతే కదా. దర్యాప్తు జరుగుతూ ఉంది, ఇంకా సహకరించడం లేదు, ఇంకా దర్యాప్తు మేము కొనసాగించాలనుకున్నాము అంటే సుప్రీంకోర్టు సీరియస్ గా ఆలోచించి దీనికి మూలకారకుడు ఇతనే ఉండవచ్చు అనేటువంటి దాంతో ఇతను బయట ఉన్న కంటే లోపల ఉంటే దర్యాప్తు పూర్తవుతుంది అని అనుకోవడానికి ఆస్కారం ఉంది. ఎప్పుడైతే సిబిఐ దర్యాప్తు పూర్తి అయిపోయింది అని చెప్పిన తర్వాత బెయిల్ రద్దు చేయాల్సినటువంటి అవసరం ఏముందండి? అవును. కాబట్టి ఆయన వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సిబిఐ కంప్లీట్ గా అవినాష్ రెడ్డికి సపోర్ట్ చేసింది అనేది ఫ్యాక్ట్. అది ఎందుకంటే ఇంత పెద్ద ఆర్గనైజేషన్, సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్, ఆఫ్టర్ ఆల్ ఒక వ్యక్తిని అరెస్ట్ చేయలేక ఎనికిపోయింది అంటేనే దాని అర్థం ఏమిటి? లొంగుబాటు. ఇది కుమ్మక్కు. ఆ రోజులో కుమ్మక్కే కాదండి, ఇప్పుడు కూడా ఆ కుమ్మక్కు కంటిన్యూ అవుతుంది. కాబట్టి అవినాష్ రెడ్డి అరెస్ట్ కాకుండా చూడడమే కేంద్రంలో ఉండేటువంటి పెద్దవాళ్ళు, వాళ్ళ ఆశీర్వాదాలు ఉన్నాయి కాబట్టే కేసు దర్యాప్తు లేదు అని చెప్తే అవినాష్ రెడ్డి జోలికి ఎవరు రారు. ఇంకా పర్మనెంట్ గా బెయిల్ అట్లే ఉండిపోతుంది. ఆ రకంగా అప్పుడు ఇప్పుడు కేంద్ర పెద్దల యొక్క ఆశీర్వాదంతో ఆయన బయట ఉంటున్నాడు. ఈ కేసు సంబంధించి సార్ మీరు చాలా విషయాలు చెప్పారు, నేను మళ్ళా చెప్పాల్సిన పని లేదు, చరిత్ర చరణం అవుతుంది. ఇప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసరు ఆయన తెల్లవారుజామున వాళ్ళ ఎలక్షన్ మేనిఫెస్టో కమిటీ సమావేశం జరుగుతూ ఉంటే మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు పైకి పోయి కిందికి వచ్చి చిన్న ఆయన నో మోర్ అన్నాడు అనేసి ఆయన చెప్పాడు. ఇప్పుడు మార్చుకుని ఉండొచ్చు, కానీ ఇప్పుడు మార్చుకుంటే ఎటు నమ్ముతాం మనం? ముందు చెప్పిన దాన్ని పరిగణలోకి పెట్టుకున్నప్పుడు ఈ తెల్లవారుజామున ఆయన ఇప్పుడు సిబిఐ వాళ్ళు గూగుల్ టేక్అవుట్ అవి ఇవి అన్ని చేస్తున్నారు కదా,